అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. ఆవిష్కరణ అనేది నాగరికంగానే జరగాలి మేడం, తన నాజుగా జరగకూడదు. చెప్పాను సారీ. ఇంకొకటి కూడా అదే మీరు కూడా చేయండి. చెప్పాలి చెప్పాలి ఇంకొకటి ఉంది. ఈత పట్టు సుబ్బారావు గారు, మీరు కూడా దాన్ని ఓపెన్ చేయండి. అదే హనుమానికి ఇచ్చేద్దాం. అనేటువంటి సంఖ్యల్ని బద్దలు కొట్టి వాళ్ళు ముఖ్యంగా నిషేధం అనుకున్నటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా వాళ్ళు రాశారు. స్త్రీలుగా కుటుంబాల లోపల బయట వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వివక్షత గురించి రాశారు. వాళ్ళ ప్రత్యేక సమస్యల గురించి రాశారు. ప్రేమ పేరుతోటి, కుటుంబ వ్యవస్థ పేరు, పురుషుడితో పాటు సమానంగా సంపాదిస్తున్నప్పుడు రాత్రి గడిచిపోయిన తర్వాత ఆడు పక్కకు తిరిగినటువంటి పురుషుడు ఇంతకీ నీ జీతం ఎంత ఒకటి అని ఒక కవితా సంకలనాన్ని రాశారు. మొదటి పుస్తకం అని ఎవరు అనుకోరు, అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని దీంట్లో ఆవిడ రాశారు. ఆ పుస్తకంలో ఆవిడ తడమనటువంటి అంశం ఏం లేదు. స్త్రీ పురుష సంబంధాలు, స్త్రీలపైన కుటుంబం లోపల బయట జరిగేటువంటి హింస గురించి, రాజ్యం చేసేటువంటి హింస గురించి, మతం పేరిట జరిగేటువంటి అసమానత్వాల గురించి, మొత్తంగానే సమాజంలో స్త్రీ పురుష సమానత్వం లేకపోవడం అనే అంశాల గురించి, స్త్రీల వేదన గురించి ఆవిడ అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాశారు. ఇది అందరూ చదవాల్సినటువంటి పుస్తకం. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక మంచి కవితా సంకలనం. సుధ గారికి నా అభినందన. గత 7-8 ఏళ్ళుగా నేను రాస్తున్నటువంటి కవితలలో నుంచి ఏరి కూర్చి చేసుకున్నటువంటి తడియారని వాక్యం ఒకటి కవితా సంకలనం నా మొదటి కవితా సంకలనం. ఈ కవితా సంకలనం ఆవిష్కరణకు చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు.